అరే తమ్ముడు చెప్పనా నువ్వు టెన్షన్ పడద్దురా. ఈ ఊర్లో ఈ రామయ్య కోసము ఇంటికి పోతుంది దొరకలే. ఆయనకి డబ్బా ఉందండి, ఆ డబ్బా కాడికి పోతుంది దొరకలే. ఇంట్లో ఈ ఊర్లో ఎక్కడెక్కడైతే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఉందో ఆడికి పోతే కూడా దొరకలే. నువ్వు టెన్షన్ పడొద్దురా, నువ్వు టెన్షన్ పడదు. నీకు పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. 100-116 అయినా ఈ పెళ్లి చేసేది గ్యారంటీ. ఎప్పుడైనా ఎప్పుడు ఏంది ఎన్ని రోజులే ఊరు పరుగు పోతుంది. మీ అన్నలు పోతున్నారు వస్తున్నారు, పోతున్నారు వస్తున్నారు. చూడు నాయన, ఒకటి మాత్రం గుర్తుపెట్టు. ఏం గుర్తు పెట్టుకున్నా? పెద్దలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అన్నారు. ఎప్పుడన్నా మరి అది అప్పుడు వస్తుంది, నువ్వు టెన్షన్ పడద్దు. నువ్వు అవతారం ఈ కంటద్దాలకి పెట్టొద్దురా. మొన్ననే పోయినాం కదరా రామయ్య కాడికి. మొన్న పోయినప్పుడే మొత్తము మాట తీరు అంతా పోయి ఇంకా బెల్లం అన్నం ఇట్లా తిందామని పోయేలోపు ఆయన ఇంకా ఎందుకో చూద్దాంలే అంటున్నాడు. అతను ఈరోజు ఎట్టి 600 అయినా 106 అయినా ఈరోజు అతను పడ్డాం. ఏడో ఉన్నాడు ఈ ఊర్లో ఖచ్చితంగా పడ్డాం. అన్నా ఏమైందిరా? ఉన్నాడన్నా ఏవో ఆలోచిస్తున్నాడు తప్ప అంటే మామ అన్న. నమస్కారం అండి. అంతొద్దు, నమస్కారం అండి. ఇది చాలు అన్న మీరన్నా చెప్పాలి. ఏం చేస్తారు రామయ్య గారు? మొన్నేమో పెళ్లి చూపులకు వస్తే మీ ఇంటికి మా తమ్ముడు ఒకటే పెళ్ళి మీరు మీ పాప నచ్చింది అంటున్నాడు. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. మీరు ఏమో ఫోన్ చెప్తామని చెప్పి ఇంతవరకు ఫోన్ లేదు. ఏదో మాకు కనిపిస్తే వస్తుంది వీడికి. మొన్న మీరు వచ్చినారు కానీ పొట్టగాని నుంచి ఏం చేస్తాడు ఏం కథ అనేది క్లారిటీ వచ్చిలేదయా. రామయ్య గారు ఈడ ఏం చెప్పేది ఏం లేదు. మీరు ఇక్కడ పుస్తకం చదువుతున్నారు. మా ఓన్ జీవితం కూడా తెరిచిన పుస్తకమే. అప్పుడే మేము వచ్చినప్పుడే చెప్పినాం మీకు. మా వాడు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తాడు. లేదనకుండా ఒక నెలకి 12,000 జీతం వస్తుంది. నీ బిడ్డని నీడ పట్టున పెట్టి 3 ఫుట్ల పువ్వ పెట్టి పెంచి పోషించగలుగుతాడు రామయ్య గారు. మీ ఓన్ పేరు మీద ఐలబొమ్మ సెంటర్లా సెంటు ఉందే. మీరు సెంటు అంటే పూసుకునే సెంటు అడుగుతున్నారా? అది కాదయ్యా, సెంటు భూమి అన్నా ఉందా అని అడుగుతున్నావయ్యా. సెంటు భూమి అయితే ఏం లేదయ్యా, పండగలకు సెంటు వేసుకోవడం తప్ప మాకు ఆ సెంటు భూమి లేదు. మీరు చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర సెంటు స్థలం అడుగుతున్నారు కదా, అది ఉండేది కానీ అంటే ఏమి లేదన్నమాట. ఇంకా అంతే కదండి. సరే, ఏమైనా తాతల ఆస్తి అన్న ఉందా? తాతల ఆస్తి ఉండేది. అది ఎక్కడ దాకా వచ్చిందంటే 7వ తరం దాకా వచ్చింది. ఇది ఏ తరము? మేము 8వ తరం. అంటే అది కూడా పోయినట్టేనే కదా. అంతే కదండి. నేను చెప్పాను కదా, మాది అంతా తెరిచిన పుస్తకమే. ఆడ బొరత్నాల హైవే వచ్చింది కదా మొన్న. వచ్చింది కదా. 1 ఎకరా పొలం అన్న ఉందా? 1 ఎకరా అడుగుతున్నారా? అది కరోనా కంటే ముందు మాకు అక్కడ పొలం ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదన్నమాట. లేదండి, అంతా తెరిచిన పుస్తకమే. అయితే ఇంకా ఎట్లా పోషిస్తాడా నా బిడ్డని? చెప్పాను కదా, మా తమ్ముడు వచ్చేసి మీ పాపని నీడ పట్టున పెట్టి బయటికి పోకుండా పోషించే స్తోమత అయితే ఉంది. సెంటు భూమి లేదు, సెంటు స్థలం లేదు, 1 పొలం ఎకరం లేదు, ముత్తాతల ఆస్తి లేదు. ఎలా పోషిస్తాడయ్యా నా బిడ్డని? రామయ్య గారు కనీసం అవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా వాడు కనీసం స్కూల్లోనైనా పని చేస్తున్నాడు, ప్రైవేట్ స్కూల్లో. ఏదో మీ పాపని ఇష్టపడినాడు. కొంచెం ఏదో తర్వాత గవర్నమెంట్ అయినా వస్తుందండి. ఎప్పుడు అట్లే ఉంటుందా? భవిష్యత్తులో రావచ్చు, బాగా ఎదగవచ్చు. చెప్పండి రామయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? మన పెద్దలు అన్నారు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు. మరి మా పంట మీ ఇంట పండుతుంది అని మేము అనుకుంటున్నాము. మీరేమంటారు రామయ్య గారు? సరే, నేను కొంచెం ఆలోచిస్తాము. మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నాము. రేపు 10 గంటలకు ఫోన్ చేస్తాము. మీ తమ్ముని మీద అభిమానంతో ప్రేమతో ఉండారు కాబట్టి రేపు 10 గంటలకు కాల్ చేసి చెప్తాం. వెళ్ళిరామా మళ్ళీ మేము? మంచిదండి. మంచిది. ఓకే, మళ్ళీ వాళ్ళు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు కదా మనకి, చాలా గట్టిగా అడుగుతున్నారు. మళ్ళీ ఎట్లా చేద్దాం మనం మన పాప గురించి? ఆలోచన చేద్దాం. మరి 10 గంటలకంటే మనం ఆలోచించి చెప్తాం. 10 గంటలకు ఫోన్ చేద్దాం. జాబ్ ఒకటే అంటున్నారు కదా, ఏం స్థలం అయితే లేదంటున్నారు కదా. ఎట్లా మరి? మనకి ఇంకా ఇక్కడ స్థలం లేదంటున్నారు, ఇటు సెంటు స్థలం లేదు. మనం అవి చూసే కదా ఇచ్చేది. అవి లేకుండా ఎట్లా ఇస్తాం? మళ్ళీ ఎట్లా ఇస్తాం?
మన పాపని ఎలా పోషిస్తాడు? మరి అది అవి పట్టుకున్నామంటే మనకు కాదు కదా. మళ్ళీ ఎట్లయితుంది? వద్దని చెప్పి మళ్ళీ అదే ఆ మాట చెప్పేద్దాం. అంతే, ఆ మాట చెప్పిస్తే అయిపోతుంది. అన్న మనకి రామయ్య పొద్దున 10 గంటలకు ఫోన్ చేస్తా అన్నాడు. 10 దాటి 10 నిమిషాలు అయిందన్న. ఫోన్ చేయి మరి ఒకసారి. అన్న కట్ చేస్తున్నాడు అన్న. కట్ చేస్తున్నాడా? ఇంకా మనం కట్ చేసుకోవడం మేలు. ఆ సంబంధం అంటే ఈ సంబంధం కూడా అంతే. ఏమైనా నేను పోయిన సంబంధం ఒరే, సంబంధం అంటే ఒకసారి చెప్పనా ఇంకేందో ఈ కాలం సంబంధాలు. గుడ్ న్యూస్ కాదు, ఈ సంబంధం కూడా పోయినట్టే. ఇంకా మనం ఇంకో సంబంధం కోసం మనం మళ్ళా వెళ్ళాలి. అయితే నువ్వు ఏమవుతుందంటే చెప్పనా, కేవలం నువ్వు అక్కడ జాబ్ చేస్తున్నావు, ప్రైవేట్ జాబ్. ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్ అంటే ఎవరు కూడా సెక్యూర్ లేదు అని చూస్తున్నారు. ఒకటి. ఇంకోటి మన దరిద్రానికి ఏంటంటే సెంట్ స్థలము లేదు, ఎకర పొలము లేదు, తాత ముత్తాతల ఆస్తులు లేదు, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నేను చేస్తున్న ఉద్యోగమే కదా, అదే ఉద్యోగం చాలు అని నువ్వు అక్కడికి నువ్వు ఆగకూడదు. నువ్వు శ్రమించాలా, పట్టుదలతో కృషి చేయాలా. అబ్దుల్ కలాం ఏమన్నాడు? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నాడు. నువ్వు ఈ ప్రైవేట్ జాబ్తో నేను సాటిస్ఫాక్షన్ అవుతా అంటే మనకు వచ్చే సంబంధాలు కూడా ప్రైవేట్ జాబ్ కాబట్టి 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. నీ పెళ్ళి ఏమో కానీ మా పెళ్ళి అయితే ఈజీగా అయిపోయినాయి మాది. నీకు పెళ్ళి చేయడానికి మా తల ప్రాణం తోకకొస్తుంది మాకు. నువ్వు ఏం లేదు, ఈ జాబ్ చేసుకుంటూనే చెయ్యి. పోటీ పరీక్షలకి రాస్తావా, ఏ ఎగ్జామ్స్ ఉన్నావు, ఏ నోటిఫికేషన్ వచ్చినా వదలొద్దు. మన డిఎస్సి కూడా రాస్తాను, పోయింది. మరి ఏం చేస్తాం మనం, మన రాత బాగాలేదు. 1/2 మార్కుల నీ లైఫ్ పోయింది. అయితే మరి నువ్వు ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ కావాలంటే ఏదైతే పోటీ పరీక్షలకు ఏదైతే నోటిఫికేషన్స్ పడుతున్నాయో ప్రతిదీ అటెంప్ట్ చేయి. నువ్వు అటెంప్ట్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, ఎవరైతే మనం ఈరోజు మనం ఉరుక్కుంటే పాప ఉన్నది కాడికి మనం పోతున్నామో అప్పుడు మన ఇంటికి క్యూ కడతారు, నీకు పిల్లని ఇస్తాము అని. ఏమంటావనా? పెద్దన్న చెప్పిన మాట ఫోకస్ చేయరా ఫస్ట్. సంబంధాలు నేను చూడలేము, నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి మా పరువు నిలబెట్టి నువ్వు బాగా పేరు తెచ్చుకో. 2 సంవత్సరాలు మీరు చెప్పినట్టు నేను చేసి డిఎస్సిలో కూర్చుంటే 1/2 మార్కులు లేదంటే గతం నాన్న. ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్న జాబ్ ని కంటిన్యూ చేస్తూ కెరీర్ మీద ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా ఏదన్నా సంబంధంకి పోయినప్పుడు మా వాయిస్ కూడా గట్టిగా ఇవ్వడానికి ఉంటుంది. మా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఈ కాలర్ కూడా మేము ఎగరేసే పరిస్థితి తీసుకొని రావడానికి నువ్వు ట్రై చేస్తే మేము కూడా సంతోషపడతాం తమ్ముడు. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నా ఛానల్లో మొన్ననే ఒక చిన్న షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అయితే ఈరోజు కూడా మేము తమ్ముని పెళ్లి చూపులు అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం చేశాము. ఇందులో మన చుట్టుపక్కల ఏవైతే పరిస్థితులు జరుగుతున్నాయో దాన్ని బట్టి ఈ చిన్న షార్ట్ ఫిలిం అనేది చేయడం జరిగింది. మా యొక్క ఈ ప్రయత్నాన్ని నేటి యువత అర్థం చేసుకుంటారని ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాము. అనేది ముఖ్యంగా అన్నిటికంటే కెరీర్ ముఖ్యంగా తీసుకోవాలనేది ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సహకరించండి. మా ఛానల్ యొక్క లింక్ను వేరే షేర్ చేయండి.